నేను ఇవ్వనక్క చిన్న ఓ చిన్న మామ వచ్చిండా పెద్ద మామ లేదు మామ రాలేదు అరే ఇంకా రాలేదా పొలం దగ్గరకు వస్తా అన్నాడు ఎప్పుడు ఇట్లా చేస్తాడు అయినా నీకు పెద్ద మామకు గొడవలు ఉన్నాయి కన్నే మామ మళ్ళా కత్తిపోయిరా అండి అదేం లేదులే అమ్మ కానీ చిన్న ఇక్కడ ఒకసారి అబ్బా ఏంటి చిన్న మామ ఆడుకుంటుంటే అరే పెద్ద మామ వస్తే పెద్ద మామ నా చెరువు కాడికి పోయి ఆటోలో మర్చిపోద్దమ్మా ఏం రా ఇంటికి పోయేసారి వస్తా అని చెప్పు బాబు పెద్ద మామ వచ్చింది తెప్పు తిన్న మామేమో తెప్పమన్నాడు కదా తెప్పిడాపో నువ్వు చెప్పక్క తెప్పొద్దు కదా అన్ని నేనే తెయ్యాలి నువ్వు చెప్పక్క నీకు తెలుసుకా మామ 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 ఆవొక్కటాడి అది తిన్న మామ నిన్ను తావమన్నారు తిన్న మామ నిన్ను తెవ్వుకారికి పోయి తావమన్నారు మామ తర్వాత వస్తా అన్నారు నేను పోతుండేవా మేము ఆకోవాలి నేను పోతున్నానే మామ వస్తున్న దేడికి నువ్వు పో అగ్గో అంటది ఏమే తావు అంటే చావా తావంటే చావా తావంటే చావా చెరువు అన్నది మళ్ళా అంటే తమ్ముడు అన్నాడు అంటే అంటే వాడు నన్ను చెరువుల పడి సావమన్నాడు అంటే నేను సావనికున్నాను నాది నేను సావాలని చూస్తున్నాడు ఎంత ధైర్యం ఇంకి పొద్దున నలుగురిని పిలుచుకొచ్చి నలుగురు మధ్యలో రాసిండు కదా నేను లెటర్ రాసిండు అన్ని ఒప్పుకున్నాడు అన్నా క్షమించే అని కాలు మొక్కిండు ఒక రూపాయలు కూడా అన్ని పలికిండు మళ్ళీ ఇప్పుడు వచ్చి సావు అంటాడు ఏమన్నట్టు దీని అర్థం ఇక నేను చెరువు కాడికి పోతా ఆడ కూర్చుంటా వస్తాడు రాడా ఎడిగిపోతాడు ఇక నేను వస్తా నేను చూస్తా నన్ను సావమంటాడు ఎట్లా అంటాడో నేను కూడా చూస్తా చేస్తా అని పని చేస్తా ఇప్పుడు ఎట్లా పోతాను మళ్ళీ కొట్టకపోతే నా పేరు కాకపోతే చూడు ఇక మళ్ళీ ఓ పెద్దమ్మా ఈడేం వేస్తున్నావు ఆడ అన్నలు కొట్టుకుంటారు ఏం పుట్టిందంట వాళ్ళకు ఏమో అంటివిరా ఏమన్నావురా మళ్ళీ ఏమో అన్నావంట రాయి చేసుకో పొద్దుగాలనే పంచాదా ఏమో ఎవరు ఎప్పుడు ఇట్టలేరు ఏం నాశకాలం పుట్టింది వాళ్ళకి పొద్దుగాలనే కాగితాలు గీదాలు రాసిరి ఏం నాశకాలం పుట్టింది అంగిలి చింపుకుంటారు ఎవరు వచ్చినా అవుతూనే లేరు ఆడ ఏం నాశకాలం పుట్టింది వాళ్ళకు కొట్టుకోవచ్చు ఒక మలక మనమేం చేస్తాం ఇక ఎవరు చెప్తుంటారు పోదాం మనం పోదా అడిగి పోదా దా నిద్రుడు నన్ను ఏమన్నా ఏమైందిరా నీకు నేనేమనలేదమ్మా వచ్చి కొడుతుండు నన్నే ఓ అమ్మ ఈ రాయి తీస్తాడు కొడుతూనే ఉండు ఏమైంది చెప్పు నేనేమన్నా బుజ్జిని అడుగుమన్నా బుజ్జితోటి ఏమన్నాడు అడుగు జరా నేనంట చెరువు దగ్గర పోయి చెరువులో వాడి చావమంటాడు అంత మాట నన్ను పట్టుకొని అనొచ్చా పొద్దునే కదా వాడు పొద్దున ఏం చేసిండే ఖైదాలు రాపించుకుండగా కాలు మొక్కిండు కదా క్షమించే అన్నా ఒకల పలుకులు ఎన్ని పలికిండే కాలు మొక్కే వరకు నేనెంత పుష్ అయితే సాయంత్రం మంచిగా కలుదామని నేను అనుకున్నా అసంటోడు బుజ్జి మెల్లగా పోతూనే అన్నా అనుకుంటా ఒకల పలుకులు అనుకుంటా పోయిండా చక్కగా బుజ్జి దగ్గర పోయిండే బుజ్జి వచ్చింది మామా ఏమైంది ఇగో మామ నిన్ను చెరువు దగ్గర పోయి ఆడ
తాగుమన్నాడు. నేనెందుకన్నా పెద్దమ్మా బుజ్జిని పిలిచి అడుగుమను. నేను అంటారా పెద్దమ్మ తాగుమని. వానికేమో పిచ్చి లేచింది. నేనెందుకన్నా బుజ్జమ్మని అడుగు, కావాలంటే పోయి అడుగు. అడుగు చూడా, ఇప్పుడు ఎట్లా నన్ను గుండె కోసుకపోయింది. ఎవరు చెప్పాలి? లేచిందా? వాడున్నట్టుందే. ఇట్లా ప్రెస్ అరే మామేంద్ర గత్తొత్తురు అడుగు. ఏమైందిరా? బుజ్జమ్మ దగ్గరికి అని అడుగుర్రి తెలుస్తుంది. కదా నీకు ఏం చెప్పినారా? ఏం చెప్పమని చెప్పినా మామకి చెప్పు, మళ్ళీ ఒకసారి చెప్పు, మామకి చెప్పు. అక్క ఏమన్నా అక్క? నేనేం చెప్పిండా? నువ్వు చెప్పినా తెరువు కాడికి పోయి తాగమను, మామని తెరువు కాడికి పోయి తాగమన్నా. చూసినావా పెద్ద విన్నావే ఇది మాట. చెరువు కాడ పోయి సాగుమని అన్నాడు అని ఎంత ముద్దుగా చెప్తుంది. అత్తగారే మామ తెరువు కాడికి పోయి మామ తాగుమన్నడే, నిన్ను తాగుమందే. నాకు అర్థమైతలేదు. అర్థమవుతుందమ్మా, ఇన్నిసార్లు చెప్పాలన్నా నాకు. చంపి పడేసిండే నన్ను. నేను ఊరుకోనుగా. ఇంక అర్థమైతలేదు. ఏం తీసుకోవాలి చెప్పు. నేను ఇప్పుడు మొన్న అర్థమైందా? ఇప్పుడు సాగుమని చెప్పినావు కదా. ఊకే వడ్లుడే సాగుమన్నా కాదురా సాగుమన్నా. ఏంది అక్క చామన్లే చెవుడికి వెళ్ళి తాగమనింది. ఆ తొత్తలు ఆ భాష అర్థం కాక నేను ఆ మీదకి పోతి. తెలిసి కూడా అట్నే అర్థం చేసుకుంటావారా తమ్ముని మీద? జర్ర ఇన్నుంటే అంత ఇద్దరం చస్తుంటిమే. ఇక మంచిగా ఉండరు బిడ్డ. కర్మ.